వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. తెలంగాణలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటనకి హీరో అల్లు అర్జున్ మీద తెలంగాణ ప్రభుత్వం ఇంత రేంజ్‌లో పగ తీర్చుకుంటున్నాయనే జెప్పాలి. అయితే మరి ఆంధ్రాలో ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన మన ప్రభుత్వాలు ఇంకా నిద్ర లేవలేదంటే ఏమనుకోవాలి? అసలు కనీసం ఏం చేయలేకపోతున్నారు. ఎందుకని ఈ డిఫరెన్సెస్ ఎక్కడొస్తున్నాయనేది మన జడ్జి రామకృష్ణ గారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం హరిత గారు. నమస్కారం. సార్ అసలు మన కూటమి ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాను సార్ నేను. అంతా ఆహ్, అనిపిస్తుంది అసలు ఇవాళ వాళ్ళని చూస్తుంటే. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేశారు సార్ గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడైనా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఎ ఏమి నిమ్మకు నీరెత్తనట్టు ఇంకా ఏదో మేనమేషాలు లెక్కబెడుతున్నారు ఎందుకు సార్ ఇంకా? హరిత గారు, అక్కడ డోర్ డెలివరీ చేయబడ్డటువంటి వ్యక్తి ఒక దళితుడు. ఒక సామాన్యమైనటువంటి ఒక దళితుడు. అది ఆ రోజు రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి బాగా కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు దాన్ని భారీ ఎత్తున ప్రచారంలోకి కాదు సార్. తీసుకొచ్చారు. డాక్టర్ సుధాకర్‌ని ఏం చేశారు సార్? అదే చెప్తున్నానమ్మా. అదే చెప్తున్నా. డాక్టర్ సుధాకర్ గారి విషయం కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి చాలా మైలేజ్ తీసుకొచ్చింది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకతకు చాలా ఉపయోగపడింది. వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియా కూడా చాలా దానివల్ల లబ్ధి పొందాయి. ఎస్, వాళ్ళు అనుకున్నది, వాళ్ళ లాభం వాళ్ళకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దాంట్లో చేయి పెట్టి మళ్ళీ డాక్టర్ సుధాకర్‌ను అంతగా హింసించినటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకొని కానీ, లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ, ఇప్పటికైనా ఎమ్మెల్సీని అనంతబాబు మీద చర్యలు తీసుకోవడం కానీ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చేకూరే లబ్ధి అంటూ ఏమీ లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఈ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయంటే, నాకేంటి నాకేంటి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేటి పార్టీలు కాదు ఇవి, ప్రభుత్వాలు కాదు. దీనివల్ల మాకేంటి లాభం? నాకేమన్నా 100 కోట్లు 1000 కోట్లు ఏమన్నా లబ్ధి కలుగుతుందా? లేదు కదా. అదేదో ఉత్తి పుణ్యానికి ఎందుకు చేయాలి? జగన్మోహన్ రెడ్డి చేశాడు, పోయాడు, అక్కడికి వదిలేస్తాం. ఇంకా ఆ ఇష్యూ పైన తెలుగుదేశం వాళ్ళు మాట్లాడరు, ఇంకా యాజ్ యూజువల్గా వైసీపీ వాళ్ళు మాట్లాడరు. కానీ బలైపోయినటువంటి దళిత బిడ్డలు బలైపోయారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం గత 6 నెలల నుంచి ఏం చేసిందయ్యా అని ఒక్క మాటలో ఆన్సర్ చెప్పాలంటే ఏమీ చేయలేదండి. ఏమీ చేయదు కూడా. దళితులకి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన 28 పథకాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చడానికి కూడా అటువైపుగా అడుగులు వేయలేదు దళితుల పట్ల. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ పరిపాలన పరిమితం అయిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగినటువంటి అవినీతి ఎన్ని వేల కోట్లు, మనం ఆ ఫైల్ని బయట తీస్తే మనకు ఎన్ని వేల కోట్లు లబ్ధి జరుగుతుంది అనే ఒక అజెండాతో వెళ్తున్నారే తప్ప, ప్రజలు పడ్డ బాధలు కానీ, నాలాంటి వాళ్ళు అనుభవించినటువంటి హరాస్మెంట్ని కానీ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, వాళ్ళు గుర్తించట్లేదు. మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అక్రమాలు అన్ని కాదు, చెప్పుకోవడానికి ఒక చాంతాడంత లిస్ట్ ఉంది. పెద్దిరెడ్డిని టచ్ చేయట్లేదు. నిన్న రోజా గారు అంటున్నారు, మీరు అన్నారుగా కూటమి ప్రభుత్వానికి సిగ్గు లేదని. నిన్న రోజా గారి మాటలతో అది నిజమైంది.
నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో జన్మదినోత్సవం జరిపిన సందర్భంగా వైఎస్ జగన్ కట్అవుట్ చూస్తేనే భయపడతారంట వీళ్ళు. నిజమే. వైఎస్ జగన్ టచ్ చేయడం కాదు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ చూస్తేనే కూటమి ప్రభుత్వానికి పడిపోతుందంట. ఎస్, రోజా గారు చాలా బాగా చెప్పారండి. అందుకే ఆమెను ఫైర్ బ్రాండ్ అంటారు వాళ్ళందరూ. ఇక్కడ ఫైర్ లేదండి. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఏ ఫైర్ లేదు. అంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందని ఒక్క మాటలో చెప్పాలంటే బేరసారాలు ఆడుతుంది. ప్రతి విషయంలోనూ బేరసారాలు జరుగుతున్నాయి. అది చాలు కూటమి ప్రభుత్వం పతనమైపోవడానికి. మేమైతే అనుకోవట్లేదండి మళ్ళీ 2029లో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందా. కూటమి ప్రభుత్వం ఉంటుంది, కానీ అందులో తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఉండదా అనేది నాకైతే అనుమానం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, లోకేష్ గారి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలు నిరాశలైపోయాయి. ఏమైపోయింది, ఇంకా 4.5 సంవత్సరాల కాలం ఉంది కదా, ఇంకా ఎందుకంత తొందరపడుతున్నారు అని వాళ్ళు అడగచ్చు. వేడి వేడి అన్నం తినడానికి, పాసిపోయిన సద్దన్నం తినడానికి చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వేడి అన్నం తినాలని చూస్తారు. సద్దన్నం అన్నది గత్యంతరం లేక గతి లేక తినాల్సినటువంటి అన్నం. అది మీరు ఎప్పుడో సద్దన్నం పెడతా మీరు తినండి అంటే కుక్కలు కూడా ముట్టుకో. వాస్తవం చెప్తున్నా. రేపొద్దున మీరు 1 సంవత్సరం తర్వాత ఏ కారణం చేతను పెద్దిరెడ్డి రామచంద్ర అరెస్ట్ చేసినా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినా, విజయసాయి రెడ్డి అరెస్ట్ చేసినా, అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసినా, మిథున్ రెడ్డి అరెస్ట్ చేసినా పెద్దగా ప్రజలు స్పందించరండి. స్పందించరు. ఎందుకు స్పందించరంటే వాళ్ళను ఏ పనైనా రైట్ టైంలో చేయాలి. మీరు ఇప్పటికే 6 నెలల లోపలనే వాళ్ళు అరెస్ట్ చేసి ఉండాలి. మీరే అన్నారు కదా, మేము కాదు అనింది, మీరే అన్నారు, లోకేష్ గారే అన్నారు, చంద్రబాబు నాయుడు గారే అన్నారు, పాపాల పెద్దిరెడ్డి అన్నారు, నీ అంతు చూస్తానన్నాడు, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానన్నాడు, నీ తాట తీస్తానన్నాడు. మరి ఇవన్నీ కేవలం నోటి మాటలేనా? ఈరోజు పాపాల పెద్దిరెడ్డి ఫ్రెండ్ పెద్దిరెడ్డి అయిపోయాడా? చుట్టాలు అయిపోయారు కదా సార్ అంటున్నాను. ఓకే. ఓహో, పవన్ కళ్యాణ్ గారికి చుట్టాలు అయిపోయారు కాబట్టి. అదే ఇక్కడ మేము అంటున్నది అదే. ఏది జరిగినా, ఎలా జరిగినా, ప్రభుత్వాలు మారినా ప్రజల రాత మారబోదేమో అనిపిస్తుంది రాబోయే రోజులు. వాళ్ళ మీద వీళ్ళు కేవలం అధికారం కోసమే వీళ్ళు పోరాటాలు చేస్తారు, కానీ ప్రజల కోసం అయితే కాదని తేలిపోయింది. మీరు తప్పు చేసిన నాయకుడిని, తప్పు చేసిన ఎమ్మెల్యేని, తప్పు చేసిన మినిస్టర్ని, తప్పు చేసిన చీఫ్ మినిస్టర్ని మేము శిక్షిస్తాము అని మాట ఇచ్చి మాట తప్పుతున్నారు. ఎలా ఉందంటే పరిపాలన గజిబిజిగా ఉందండి, గందరగోళంగా ఉంది. ఎక్కడ ఎవరి దగ్గర సరైనటువంటి సమాచారం లేదు. నిన్న కలెక్టర్ల సమావేశం జరిగింది 2 రోజుల పాటు. ఎందుకోసం జరిగిందో, ఏమి సాధించారో అవుట్పుట్ ఏం లేదండి. అవుట్పుట్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పొగుడుకోవాలి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొగుడుకోవాలి. వాళ్ళిద్దరూ పొగుడుకోవడానికి సరిపోయిందండి. నేను ఒకటి చెప్తున్నా, పోలిక కరెక్టో కాదా కానీ చంద్రబాబు నాయుడు దుర్యోధనుడైతే పవన్ కళ్యాణ్ కర్ణుడండి. ప్రస్తుతానికి నిజమే, కరెక్ట్. ప్రస్తుతానికి అవును. వీళ్ళిద్దరూ ఓడిపోతారండి భారతంలో. ఎస్,
వీళ్ళిద్దరు ఇలాగా ఉంటే ఓటమి మాత్రం ఖాయం. పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనలు దుర్యోధనుడు తప్పకుండా పాటించాడు అన్నట్లుగా ఉంది వ్యవహారం. కర్ణుడు చెప్పే మాట దుర్యోధనుడు కాదని. ఉమ్, అది ఎలా వెళ్ళిపోతుందంటే చివరికి మహాపతివ్రత ద్రౌపదిని ఒక వేశ్య అన్న కర్ణుడిని ఎలా సమర్థించాడో దుర్యోధనుడు, ఉమ్, ఆ విధంగా రాష్ట్ర పరిస్థితి కూడా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారిని మారకపోతే, నేను చంద్రబాబు నాయుడిని దుర్యోధనుడు అని ఎందుకు అనేశానంటే, ఓటమి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిగా నేను ఈరోజు వర్ణిస్తున్నా. ఉమ్, గెలవలేడండి ఆయన. ఇంకా అయిపోయి, ఇంకా ఆయన లైఫ్ లో ఇదే చివరి అంకం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది ఆయన పాటిస్తున్నాడో, తన సీనియారిటీని, తన ఉన్న 40 years 50 years ఇండస్ట్రీని ఆయన గాలికి వదిలేశాడు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయంగా పరిపక్వత చెందలేదు ఇంకా ఆయన. పవన్ కళ్యాణ్కు రాజకీయం ఇంకా తెలియదు. ఆయన ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి ఆయన. కానీ మంచి వ్యక్తి. ఆయన సలహాలను చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఎగ్జామిన్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయడం అన్నది ఖచ్చితంగా ప్రమాదకరమే. కొన్ని నిర్ణయాలు కొన్ని ఎక్స్పీరియన్స్తో తీసుకోవాలి, అనుభవంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు. అది చేయట్లేదు. ఇప్పుడు కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తెలుసో తెలియకో సీజ్ ది షిప్ అన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? ఇప్పుడు ఏమిచ్చింది సమాచారం? ఆ షిప్ను సీజ్ చేయడానికి కుదరదని. ఎందుకంటే అడ్మిరాలిటీ లా, అది ఇంటర్నేషనల్ లా. చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. అవేవి తెలుసుకోకుండానే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట వాడటము ఎంత అవహేళనకు దారి తీసింది. ఇంకెన్ని సినిమా స్టోరీలు వస్తాయి అందుపైన, ఎన్ని షార్ట్ ఫిల్మ్ తయారు చేస్తారు దానిపైన. రేపు వచ్చే ఎలక్షన్స్ వరకు ఈ సబ్జెక్ట్ అలా లైవ్ లో ఉంటుందా లేదా? కలెక్టర్ ఓ మాట అంటాడు, మినిస్టర్ ఓ మాట అంటాడు. ప్రజలు ఏం ఆలోచించాలి ఇటువంటి వాటిపైన? మీ చేతగానితనాన్ని మీరే బయటపెట్టు. 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. చెక్ పోస్ట్ అధికారులు కూడా మా మాట వినట్లేదు అంటుంటే ఎవరికంటే అవమానం? ఎవరికి అవమానం? ఎవరిది చేతగానితనం? ఎవరిది చేతగానితనం? మీది కాదా? ఎవరు దానికి బాధ్యత వహించాలి? మీరు కాదా? తప్పు జరిగిందంటే బాధ్యత వహించాల్సింది మీరే. ఇప్పుడు అధికారంలో మీరు ఉండంగానే జరుగుతున్నాయి కాబట్టి. ఇది ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడాలని మీరు అన్నదానికి సరైనటువంటి సమాధానం అని నేను భావిస్తున్నా. దళితులకు ఇచ్చిన ఎన్నో హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. సప్లాన్ నిధుల గురించి ఒప్పుకోలేదు. ఏం చేశారు? శుభ్రంగా దళితుల మధ్య చిచ్చు పెట్టి సంక్రాంతి భోగి వేసుకున్నారు. విభజన అనే ఒక అంశాన్ని ముందర తీసుకొచ్చి మాలమాదిగులు కొట్టుకు చేస్తుంటే ఇంక వీళ్ళు ఏమి అడగరు. ఇంకా 5 ఏళ్ళు వీళ్ళు కొట్టుకోవడానికి సరిపోతుంది. వాళ్ళ మాటలు వినడానికి అవసరం లేదు. వాళ్ళ పథకాలు పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. సప్లాన్ నిధులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా సంతోషంగా కడుపు నిండిపోయిన వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు భోగి మంటలు హాయిగా వెచ్చదనంగా చేసుకుంటున్నాడు. చేసుకో, చాలా సంతోషం, చేసుకోండి. ఎందుకంటే ప్రజలు విఘ్నత ఉన్న ఏ వ్యక్తి కూడా మీరు ఆడుతున్నారా ఈ రాజకీయ క్రీడ ఏదైతే ఉందో దాన్ని గమనిస్తూనే ఉంటాడు. 175 సీట్లకు 175 గెలుస్తానంటూ పంతాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఎలా కుప్పకూలిపోయాడో గమనించండి.
అది ప్రజలకున్న శక్తి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆర్థిక బలం కంటే మీకేం లేదు. అంత బలం మీ దగ్గర లేదు. అయినా ఆయన ఓడిపోయాడు. ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చాడు. నేను కళ్ళారా చూశాను. అయినా గెలవల. ప్రజల మనస్సును గెలవాలి ఎవరైనా. డబ్బు కోసం కాదు. మీ పరిపాలనా విధానంతో, మీరు చేసే మంచి పనులతో ప్రజల హృదయాలను గెలవాలి. దానికి ఏదైనా అవకాశం ఉంటే కూటమి ప్రభుత్వం అటువైపు దృష్టి సారించాలని నేను కోరుకుంటున్నానండి. ప్రజా సంక్షేమం కోసం చూడండి. తాత్కాలికమైనటువంటి మాటలతో కాలయాపన చేయకండి. కాలం చాలా విలువైనది. ఈ గడిచిపోయిన 6 నెలలు చాలా విలువైనవి. చాలా వృధా చేశారు ఈ 6 నెలల సమయాన్ని నేను భావిస్తున్నానండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఈ అంశం మీద. Thank తిరిగి you. మరొక అంశంతో థ్యాంక్ యూ సార్.